నమస్కారం. రేపటి ఆశల వారధి యువాకు స్వాగతం. ప్రతి అంశానికి మంచి చెడు అనే రెండు పార్శ్వాలు ఉంటాయి. పెరుగుతున్న జనాభా ఇందుకు మినహాయింపు కాదు. మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు శక్తిగా ఎదగవచ్చు. లేదంటే అందుబాటులోకి వచ్చిన శ్రామిక శక్తిగా వృధా కాక తప్పదు. ప్రస్తుతం భారత్ ఇలాంటి సంధికాలంలోనే ఉంది. ప్రపంచంలోనే అతి తక్కువగా యువ జనాభా కలిగిన దేశంగా ఎదుగుతోంది. మరి ఈ అవకాశాన్ని పాలకులు ఎలా ఉపయోగించుకుంటారనే అంశంపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంది. జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనంతో ఇవాల్టి యువ సిద్ధమైంది. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ఆయువు పట్టు యువతరమే. దేశ గతిని స్థితిని మార్చే సత్తా నవతరానికే ఉంది. అందుకే చైనా నుంచి వాటికన్ సిటీ వరకు ఏ దేశమైనా కుర్రకారుకిచ్చే ప్రాధాన్యత మరే వర్గానికి ఇవ్వదు. కులమతాలు జాతులను కాసేపు పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వర్గం యువతరానిదే. అందులోనూ సగానికి పైగా యువ కళ్లతో భరతమాత శోభిల్లుతోంది. ప్రపంచ శక్తిగా అవతరించాలనుకుంటున్న భారత్లో యువ వనరులను సమర్థంగా వినియోగించుకుంటే భవిష్యత్తు బంగారుమయమే. ప్రపంచ శక్తిగా మారుతున్న భారత్, దన్నుగా నిలుస్తున్న యువబలం. 2020 నవయువ భారత్. ప్రపంచంలో ఏ దేశానికి లేని అవకాశం భారత్కు దక్కుతోంది. జనాభా ఓ సమస్యగా భావిస్తున్న సమయంలోనే అందుబాటులో అధిక మానవ వనరులు మన శక్తి కాబోతున్నాయి. 2020 నాటికి భారత జనాభా సగటు వయసు 29 సంవత్సరాలుగా నమోదు కానుంది. ఇప్పుడు ప్రపంచాన్నే శాసిస్తున్నామని భావిస్తున్న అమెరికా, చైనాల జనాభా సగటు వయసు 37 ఏళ్లకు పడిపోనుంది. శ్రామిక వయసు ఉన్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నందున యువతరానికి సరైన అవకాశాలు కల్పిస్తే దేశాభివృద్ధి సహా ఆర్థిక అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయం. నాటి జనాభా లెక్కలతో పోలిస్తే 15 నుంచి 34 ఏళ్ల మధ్య శ్రామిక వయసు కలిగిన యువతరం జనాభా 2011కు క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈసారి జనాభా లెక్కల ప్రకారం 43 కోట్ల మంది పనిచేసే సామర్థ్యం కలిగిన యువత ఉండగా 2021 నాటికి 46 కోట్ల శక్తివంతమైన యువ జనాభాతో భారత్ ప్రపంచ శక్తిగా అవతరించనుంది. ఏ వనరులనైనా వినియోగిస్తేనే సత్ఫలితాలనిస్తాయి. ఇది యువతకు కూడా వర్తిస్తుంది. లేదంటే భూమాతకు భారంగా మారే ప్రమాదం ఉంది. అపారమైన మానవ వనరులు మన సొంతం. అందులోనూ అమూల్యమైన ఈ యువశక్తికి కాస్తంత సానపెట్టి చురకత్తుల్లా మారిస్తే దూసుకుపోతారు. దేశగతిని స్థితిని మార్చివేస్తారు. అందుకే 2020 నాటికి యువతరం శ్రమ మూలంగానే అదనంగా 2% పైగా జీడీపీ వృద్ధి సాధించబోతోందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కూడా ప్రస్తుతం యువతరం నైపుణ్యాభివృద్ధిపైనే దృష్టి సారించింది.
విత్తమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ ఇది స్పష్టమైంది. స్కిల్ ఇండియా, యంగ్ ఇండియా, స్టార్టప్స్ కోసం ప్రత్యేక నిధులు కేటాయించి యువతరానికి పెద్ద ఎత్తున ఉపాధి మార్గాలు సృష్టించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. యువసత్తాపైనే ఆధారపడిన కేంద్ర సర్కార్ ప్రతి విషయంలోనూ యువతరానికి పెద్దపీట వేసే దిశగా ముందుకు సాగుతోంది. జనాభా పెరుగుదలైనా తరుగుదలైనా ఒక క్రమ పద్ధతిలో శాస్త్రీయంగా జరగాలి. లేకుంటే చైనా లాంటి విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నేళ్లపాటు కొనసాగిన ఒకే బిడ్డ విధానం తీవ్ర దుష్పరిణామాలకు దారితీసింది. అందరూ మగపిల్లల్నే కనడం వల్ల స్త్రీ పురుష జనాభాలో సమతుల్యం దెబ్బతింది. ప్రస్తుతం చైనాలో 117 మంది అబ్బాయిలకు కేవలం 100 మంది అమ్మాయిలు ఉన్నారు. అంకెల్లో చూస్తే మొత్తం చైనా యువతలో యువకులతో పోల్చుకుంటే 4 కోట్ల మంది యువతులు తక్కువగా ఉన్నారు. ఇది దారుణ పరిస్థితులకు దారితీసింది. యువతులపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయి. ఒకే బిడ్డ విధానం మరో విధంగానూ చైనాకు గుదిబండగా మారింది. జననాల రేటు తీవ్రంగా పడిపోయింది. అలా యువజనాభా పాతాళానికి పడిపోయి వృద్ధదేశంగా చైనా అవతరించబోతోంది. ఫలితంగా ప్రపంచాధిపత్యం సాధించాలనుకున్న డ్రాగన్ ఒకనాటికి వెనకబడక తప్పని పరిస్థితి ఏర్పడింది. జపాన్లోనూ జననాలు తగ్గినందువల్ల ఆ దేశ జనాభా భవిష్యత్తులో క్రమంగా తగ్గిపోనుంది. ఇలాంటి పరిణామాలు ఆ దేశాల ఆర్థిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. అందుకే కీలకమైన అంశాలపై పాలకులు అన్ని వైపులా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే ఇలాంటి దుష్పరిణామాలే ఎదురవుతాయి. ఈ విషయం భారత్కి కూడా వర్తిస్తుంది. నవప్రపంచాన్ని నిర్మించే శక్తియుక్తులు కేవలం యువతరానికే ఉన్నాయి. అందుకే ప్రస్తుతం మనం యువబలం అని ఘనంగా చెప్పుకున్నప్పటికీ రేపు వారే గుదిబండలు కావద్దంటే యువతకు సరైన అవకాశాలు కల్పించాలి. విద్య, ఉద్యోగ, ఉపాధిలో సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి. అప్పుడే భారత్ సూపర్ పవర్గా ఎదుగుతుంది. నవ ప్రపంచంలో కార్యమేదైనా అది యువతకే సాధ్యం. అందుకే నవతరాన్ని ఆకర్షించేందుకు సంస్థలన్నీ విభిన్నంగా ప్రయత్నిస్తుంటాయి. ఇందుకోసం ఒకప్పుడు పత్రికా ప్రకటనలో ప్రచారాలకే పరిమితమైన సంస్థలు ఇప్పుడు యువతరం నాడిపట్టి వినూత్న పంథాను అనుసరిస్తున్నాయి. అలాంటి సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది మరెవరూ కాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. యువతరాన్ని దేశ సేవ వైపు నడిపించేందుకు వైమానిక దళం చేపట్టిన వినూత్న ప్రచారమేంటో ఇప్పుడు చూద్దాం. భారత వైమానిక దళం ఐఏఎఫ్ త్రివిధ దళాల్లో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్న అధునాతన రక్షణ వ్యవస్థ. అత్యాధునిక యుద్ధ విమానాలు, శత్రు స్థావరాలను తునాతునకలు చేసే సుఖోయ్, మిగ్ సిరీస్లకు చెందిన విమానాలు ఐఏఎఫ్ సొంతం. ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న భారత్కు భద్రత కల్పించాలంటే ఇలాంటి రక్షణ వ్యవస్థ అవసరం. ఇందులో సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు ఉక్కు కండరాలాంటి యువతరం అత్యవసరం.
నవతరానికి దేశ సేవలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం త్రివిధ దళాల్లో చేరటం ద్వారానే సాధ్యం. ఇందులో సాహసానికి మారుపేరుగా నిలిచేది ఎయిర్ ఫోర్స్. సమర్థవంతమైన యువత కోసం ఐఏఎఫ్ ఏటా ఎంపిక చేపడుతోంది. ఇందుకోసం పత్రికా ప్రకటనలపై ఆధారపడే ఐఏఎఫ్ ఇప్పుడు ప్రత్యేకంగా వీడియో గేమ్ను రూపొందించి యువతరాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఐఏఎఫ్ ఇటీవల గార్డియన్స్ ఆఫ్ ద స్కై పేరుతో ఓ వీడియో గేమ్ను విడుదల చేసింది. అత్యద్భుత గ్రాఫిక్స్, ఆకట్టుకునే నేపథ్య సంగీతంతో ఈ గేమ్ను ఢిల్లీకి చెందిన ఓ సంస్థ రూపొందించింది. సుఖోయ్ 30, MiG-29 విమానాలతో స్వయంగా యుద్ధం చేస్తున్న అనుభూతిని కలిగించే గేమ్ ఆకట్టుకుంటోంది. పద్నాలుగు నుంచి 18 ఏళ్ల యువతను లక్ష్యంగా చేసుకునే ఐఏఎఫ్ ఈ వీడియో గేమ్ను విడుదల చేసింది. సహజంగా ఆ వయస్సు యువతకే గేమ్స్పై విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇదే విషయాన్ని గమనించిన వైమానిక దళం ఈ ఆట ద్వారా ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగిగా చేరితే ఓవైపు దేశ సేవ చేస్తూనే జీవితంలో ప్రతి క్షణాన్ని ఉత్కంఠతో సాగుతోందో తెలిపే ప్రయత్నం చేసింది. గార్డియన్స్ ఆఫ్ ద స్కై 3D పరిజ్ఞానంతో రూపొందించిన వీడియో గేమ్. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ ఫోన్లలో పనిచేసే ఈ గేమ్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొదటి దశలో ఒక ట్రైనింగ్ మిషన్, 2 ఆపరేషనల్ మిషన్లు కలిగిన వీడియో గేమ్ను ఐఏఎఫ్ విడుదల చేసింది. 8 ఆపరేషనల్ మిషన్లతో కూడిన రెండో దశ గేమ్ను అక్టోబర్లో విడుదల చేయనుంది. వీడియో గేమ్ ప్రచారంతో యువతలో దేశ సేవపై ఆసక్తిని పెంచడం సహా సాహసం చేసే ధైర్యాన్ని ఇనుమడింపజేస్తుందని ఎయిర్ ఫోర్స్ అభిప్రాయపడుతోంది. ఆదమరచి అంతా నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా రైళ్లలో సంభవిస్తున్న అగ్ని ప్రమాదాలు అనేక మంది ప్రాణాలు తీస్తున్నాయి. బతుకులను బొగ్గుపాలు చేస్తున్నాయి. ఆనవాళ్లు సైతం గుర్తించలేనంతటి విషాదం. చిన్నపాటి నిప్పురవ క్షణకాలంలోనే దావానలలా వ్యాప్తి చెందుతోంది. ఏటా ఈ తరహా ప్రమాదాలు కొత్త కాదు. వీటిని నియంత్రించడం అసాధ్యం కాదంటున్నారు గుంటూరు జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. 2013 డిసెంబర్ 28 అనంతపురం జిల్లా కొత్త చెరువు వద్ద నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు, 26 మంది మృతి. జూలై 30
నెల్లూరు వద్ద తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం, 32 మంది సజీవ దహనం. పాలకుల అలక్ష్యమో, ప్రమాదాలపై పట్టింపులేని తనమో కారణమేదైనా ఏటా జరుగుతున్న రైలు ప్రమాదాల్లో సగటు మనిషి బతుకులు బుగ్గిపాలవుతున్నాయి. పాలకులను కదిలించని ఈ దారుణాలు గుంటూరు జిల్లా చేబ్రోలు ఇంజనీరింగ్ విద్యార్థుల హృదయాలను చలింపజేశాయి. 4 విద్యార్థులు జ్ఞానతేజ, రఘుతేజ్, అబ్దుల్ రహమాన్, నాగుల్ మీరా అధ్యాపకుల సహకారంతో ఆలోచనలకు పదును పెట్టారు. అగ్ని ప్రమాదాల వల్ల భారీ నష్టం జరగకుండా ఆటోమేటిక్ ఫైర్ కంట్రోల్ ఇన్ ఇండియన్ ట్రైన్ పేరిట పరిశోధన చేపట్టారు. మొదటి రైలులో అగ్ని ప్రమాదాలను నివారించేందుకున్న అవకాశాలపై నిశిత పరిశీలనలు చేశారు. అంతర్జాలం ఆధారంగా ఇతర పరిశోధనల గురించి తెలుసుకున్నారు. మెకానికల్ చివరి సంవత్సరం చదువుతున్న ఈ 4 మిత్రులు కృత్రిమంగా ఓ బోగీని కూడా రూపొందించారు. ఆ పెట్టెలో స్ప్రింక్లర్కు కొన్ని మార్పులు చేసి దాన్ని అమర్చారు. రైలు బోగీలకు ఏర్పాటు చేసే నీటి ట్యాంకును ఈ స్ప్రింక్లర్లకు పైపు ద్వారా అనుసంధానం చేశారు. ఈ స్ప్రింక్లర్ల పరికరానికి 58 డిగ్రీల వేడి తగిలితే అందులోని ఆల్కహాల్తో ఉన్న బల్బు పగిలిపోతుంది. దీంతో ఒక్కసారిగా ఆ పరికరంలోని రంధ్రాల ద్వారా నీరు విరజిమ్ముతుంది. ఒక్కో స్ప్రింక్లరు 2.5 మీటర్ల మేర నీటిని విరజిమ్ముతుందన్న విద్యార్థులు రైలు పెట్టిలో 21 స్ప్రింక్లర్లను ఏర్పాటు చేయవచ్చంటున్నారు. దీన్ని ఫైర్ స్ప్రింక్లర్ అంటారు. ఈ మధ్యలో ఉన్నది రెడ్ ఆల్కహాల్. ఈ గ్లాస్ ట్యూబ్లో ప్రెషరైజ్డ్ ఆల్కహాల్ అనేది నింపుతారు. ఈ ఆల్కహాల్ అనేది ఎక్స్పాండబుల్ లిక్విడ్. దీనికి ఫైర్ 58 డిగ్రీలతో నిప్పు రాగానే ఇది ఫైర్ ప్రెషరైజ్ అయ్యి ఆల్కహాల్ అనేది ఎక్స్పాండ్ అయ్యి బల్బు పగిలిపోయి దీనిలో నుంచి వాటర్ ఫ్లోకి ఒక ద్వారం అనేది ఏర్పడుతుంది. ఇది ఫైర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మాత్రమే పగులుతుంది. దీన్ని స్ప్రింక్లర్ హెడ్ అంటారు. దీనివల్ల నీళ్ళని చింపడానికి ఉపయోగపడుతుంది. ఒక బోగీకి వచ్చి 21 స్ప్రింక్లర్స్ అవసరం అవుతాయి. దీనికి బోగీలో అనేది మనకి మామూలుగా ఉన్న బాత్రూమ్స్లో 455 లీటర్లతోటి అటు 2 ఎండ్స్లోనూ 4 ట్యాంక్స్ అనేవి ఉంటాయి. ఆ ట్యాంక్స్ నుంచి పైప్ లైన్స్ ద్వారా ఈ స్ప్రింక్లర్స్ని ఇన్స్టాల్ చేసుకొని ఫైర్ అనేది అరికట్టవచ్చు. మనం ప్రతి 3.5 మీటర్స్కి ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వచ్చేటప్పటికి ఇది నాజిల్, ఇక్కడ నుంచి వాటర్ పైన బ్రాస్ది ట్యాప్ ఉంటుంది. వాటర్ దీన్ని హిట్ చేసి బయటకు వచ్చేస్తుంది. ఇది మెయిన్ క్యాప్ మనకి. ఇది ఎప్పుడైతే బర్న్ అవుతుందో బల్బ్ అనేది ఎప్పుడైతే బర్న్ అవుతుందో అది కింద పడిపోయి వాటర్ అందులోంచి బయటకు వస్తాయి. ఈ నాజిల్ నుంచి వాటర్ చిమ్ముతుంది. ఆ చిమ్మి చుట్టుపక్కల ఉన్న 3.5 మీటర్స్ వరకు కవర్ అవుతుంది. ఇట్లా మనం ప్రమాదాలను అరికట్టచ్చు. ఇంజనీరింగ్ ప్రాజెక్టు అనగానే సీనియర్లు చేసిన వాటికి కాస్త మెరుగులు దిద్దడం కాకుండా కొత్తగా ఏదైనా చెయ్యాలన్న విద్యార్థుల ఆలోచనలను అంతా మెచ్చుకుంటున్నారు. పిల్లలు ప్రాజెక్ట్ వర్క్కి వచ్చినప్పుడు ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని దీని మీద ఏదన్నా డెవలప్ చేయమని అన్నప్పుడు ఈ ప్రమాదాల గురించి వాళ్ళు స్టడీ చేసి ఈ స్ప్రింక్లర్స్ ఉన్నాయి సార్, ఇవన్నీ డిజైన్ చేసి మేము ఒక రైల్వే బోగీ తయారు చేసి చేస్తాము అన్నప్పుడు మేము ఎంకరేజ్మెంట్ ఇచ్చాం. ఆ ఎంకరేజ్మెంట్కి వాళ్ళు చాలా ఉత్సాహం చూపించి వాళ్ళు ముందుకు వచ్చి బ్యాచ్ మొత్తం కూడా ఒక బోగీ తయారు చేసి స్ప్రేయింగ్ ద్వారా 3.5 మీటర్స్ ఏరియా కవర్ అయ్యేటట్టు వాళ్ళు డిజైన్ చేశారు. దీనికి ఒక 22 స్ప్రింక్లర్స్ సరిపోతున్నాయి ఒక్కొక్క బోగీకి. ఇది చాలా ఉపయోగకరమైంది. ట్రైన్ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయడానికి ఈ బర్నింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా మా వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు.
ఆటోమేటిక్ ఫైర్ కంట్రోల్ ఇన్ ఇండియన్ ట్రైన్ వ్యవస్థలో రైలు ప్రమాదానికి గురికాగానే అలారం మోగుతుంది. వెంటనే ప్రయాణికులు అప్రమత్తమయ్యే వీలుంటుంది. 2 విధాలుగా పనికి వచ్చే ఈ పరికరం కోసం 12,000 రూపాయలు ఖర్చు చేశారు. ఇటీవలే ఈ పరికరాన్ని గుంటూరులోని రైల్వే ఉన్నతాధికారులకు పరిశీలన కోసం విద్యార్థులు అందజేశారు. ఆ శాఖ ఉన్నతాధికారులు తమ R&D విభాగానికి విద్యార్థుల పరిశోధన ఆలోచనలు, ప్రయోగ ఫలితాలను పంపించారు. సరికొత్త విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.